అసలు దేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. వైకాపా ప్రభుత్వంలో 5 ఏళ్ళు చేయని సంక్షేమం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 9 నెలల్లో చేసి చూపించాం. మొదటిది పెన్షన్. ఇక్కడున్న కార్యకర్తలు అందరూ ఆలోచించాలి. 2014లో చాలని 200 రూపాయల పెన్షన్ని ఒకే సంతకంతో 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి. అంతేకాదు అదే 1000 రూపాయల పెన్షన్ని తిరిగి 2000 రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 3000 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు దివ్యాంగులకి 3000 రూపాయల పెన్షన్ గతంలో వస్తే ఒకే ఒక సంతకంతో 6000 రూపాయలు చేశారు. ఇంకా ఏకంగా బెడ్కి పరిమితమైన ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ప్రతి నెల మన ప్రభుత్వం 15,000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇస్తాం జరుగుతుంది. అంతేకాదు 198 అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి కుటుంబాలకి ఈ స్కీమ్ వర్తించింది. వచ్చే మే మాసంలో తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలున్నా చదువుకుంటున్న బిడ్డలకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేయబోతుంది. అంతేకాదు మే మాసంలో అన్నదాత సుఖీభవ కింద రైతులకు కూడా డబ్బులు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకోబోతుంది. ఇంకా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా దమ్ము ధైర్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది.